లేదు కానీ ఒక్క విషయాన్ని క్లియర్ చేసి మీ ముందు పెడదామని అయితే నా ఉద్దేశం ఉంది. ప్యారలల్ గా చాలా సంవత్సరాల తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత ఆదికవి సరళా దాస్ గారు కూడా ఆయన ఓ మాటను చాలా క్లియర్ గా రాశారు. శ్రీకృష్ణుడు, ఇది ఇన్ఫాక్ట్ ఒరియాలోని ఫోక్లోర్ లో గానీ వాళ్ళ ఫేబుల్స్ లో గానీ చాలా ఈజీగా మర్జ్ అవుతుంది. కృష్ణుడు చనిపోయాడు, కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అడవిలో కృష్ణుడు సేద తీరుతుంటే కృష్ణుడు ఫీట్ అనేది గ్లో అవుతుంటది. ఆయన చూడడానికి ఎంత అందంగా ఉంటాడో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దూరం నుంచి ఆ పాదాన్ని చూసి డియర్ కి సంబంధించిన ఐ అనుకోని బాణాన్ని వదిలితే కృష్ణుడు అక్కడే దేహాన్ని వదిలేశారు ఆయన. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ప్యారలల్ స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. ఒరిజినల్ గా వ్యాసుడు చూసి రాసిన చరిత్రలో శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత జరా అనే ఈ హంటర్ అక్కడ నుంచి చనిపోయాడని, అఫ్ కోర్స్ ఆయనతో మాట్లాడిన తర్వాత అర్జునుడు వచ్చి దహన సంస్కారాలు చేశాడని, అంత్యక్రియలు జరిపించాడని ఒరిజినల్ భారతంలో మనకుంది. కాకపోతే ఇక్కడ సరళదాస్ గారు రాసిన కథలో ఆయన ఒరిస్సాకి సంబంధించిన కవి కాబట్టి ఒడియా ప్రజల ఇమాజినేషన్ ని క్యాప్చర్ చేయడానికి మాత్రమే ఆయన స్క్రీన్ పై రాశారు. ఆయన చేసిన దాన్ని నేను తప్పు పట్టట్లేదు. మన చరిత్ర వైడ్ గా రీచ్ అవ్వాలంటే కొద్దిగా ఎగ్జాజరేషన్ ఉండాలి. మీకు దీన్ని చాలా తక్కువ వస్తాయి ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, ఎంత గొప్ప కథగైనా ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, ఒక క్లైమాక్స్ ఉంటుంది, అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. దేనికోసం? మాసెస్ కి రీచ్ అవ్వాలని. అలా రాసింది ఒరియాలోని మహాభారతం. ఎనీవేస్ ఈయన రాసిన వర్షన్ ప్రకారం ఆయన ఇమ్మీడియట్ గా చాలా బాధపడి, చాలా దుఃఖంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి నిస్సహాయ స్థితిలో ఆయనకి అంత్యక్రియలు జరిపినప్పుడు దేహం మొత్తం కాలిపోయింది, కానీ ఆ గుండె అలాగే ఉందని, ఆ గుండెని వివిధ రకాల ప్లేసుల్లో అమ్మడానికి చూశాడని, చివరికి ఏదీ చేయలేక దాన్ని ఒక చెక్క బాక్స్ లో పెట్టేసి సముద్రంలో వదిలేశాడని, అది కొట్టుకుంటూ ఒరిస్సాకు వచ్చిందని, అక్కడ అప్పటి రాజు ఒక పాండ్యన్ కింగ్ ఉండేవాడు ఆయన దాన్ని చూసి ఆ మూర్తిలో ఇంటిగ్రేట్ చేపించాడని, అక్కడ నుంచి ఆ గుండె అలా మూర్తిని మారుతా వస్తుందని అక్కడ రైటింగ్స్ లో ఉంది. అది నిజమా కాదనేది ఇక్కడ పాయింట్ కాదు. ఒరియా జనాలు అది నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నేను భంగం చేద్దాం అనుకోవట్లేదు, కానీ ఒక్క విషయాన్ని క్లియర్ చేసి మీ ముందు పెడదామని అయితే నా ఉద్దేశం ఉంది.